ఇగ కేకు కట్ జేస్తూ ఉంటే చూడుల్లి సైడ్ పంట ఎంత జ్యూసీగున్నదో. ఏదో సెలబ్రేషన్ కేక్ గొనుకొచ్చి కట్ జేసుకొని తింటున్నామని మాత్రం అనుకోకుల్లా. అకేషన్ లేదు, వెకేషన్ లేదు. నేనే ఇంట్ల బత్తాయి కేకు తయారు జేషిన. ఇగ దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్చిపోయి నేను నిద్రపోయి పొద్దుగాల లేసి నా పనులన్నీ చేసుకుంటుంటే, "యవ్వ! ఇంత మంచిగా తయారు జేసి కనీసం తింటావా అని గూడా అడుగుతలేదు ఏందని" ఇగ మా ఆయన గిట్లయితే కుదరదని పోయిండు సప్పుడేక కేక్ కట్ చేసుకొచ్చుకున్నాడు. ఇగ ముక్కలు ముక్కలు చేసుకొని మంచిగా తింటుండు. నేనేందిరో అని చూసేసరికి, అమ్మ! నేను తయారు చేసిన కేక్ ఇంత మంచిగా అయిపోయిందా అని నేను కూడా మస్తు షాక్ అయినా కనుల్లా. నిజంగా నేను చెప్పిన ఈ పర్ఫెక్ట్ కొలతలతోని ఒక్కసారి మీరు ట్రై చేయిల్లి. అసలు మీరు ఏదైనా బర్త్‌డేలన్నా, ఇంకేదన్నా అకేషన్స్ అన్నా, ఉట్టిగా తినాలనిపించినా గూడా మీరు బయటికి పోయి ఇంత పెద్ద బడ్జెట్‌ల గింతంత చిన్న కేక్ తెచ్చుకొని సరిపోక పిల్లలకు ఊకోబెట్టడం కంటే, అదే పైసలల్ల సగం పైసలు పెట్టినామనుకోండి, పిల్లలు కడుపు నిండా తింటారు. మళ్ళా మన చేతులతోని చేసింది కాబట్టి వాళ్ళకు ప్రేమ ఉంటది, ఆరోగ్యం ఉంటది, ఆనందం ఉంటది. మనకు గూడా వంటలొచ్చుంటాయి. వీటన్నిటిని మనం ఒక ఎక్కువ పైసలతోని వీళ్ళకో దుకాళ్ళకిచ్చి ఎందుకు గొడగొట్టుకునుడు? గదే ఆలోచించి నేను ట్రై చేస్తూ ఉన్నా. కొంచెం ఇగ నాకిప్పుడు పర్ఫెక్ట్‌గా ఫ్లేవర్‌తోని గూడా కేక్ ఎట్లా చేయాలి అనేదైతే సూపర్‌గా వచ్చిందిలా. కొలతలు మిస్ కాలేదనంటే మాత్రము కేకు బేకరీ కనిపించినా గూడా ఏముందిలే బేకరీనే గదా! అని అనిపించే అంతున్నది. చూడుల్లి కట్ జేసిన తర్వాత ఆ పైన డెకరేషన్‌కి స్టార్టింగ్ చూసినోళ్ళకైతే ఎట్లా అనిపిస్తది? అరే! ఏంది పిజ్జా ముక్కలు అని అనిపిస్తది. కానీ ఒక్కసారి ఇట్లా జూమ్ చేసి చూసినామనుకోండి దగ్గర నుంచెల్లి ఆ జ్యూసీ అంతా గూడా వస్తూ ఉంటే కేకు నోరు ఊరిపోయిందనుకోండి. మరి మీకు గూడా చేసుకోవాలనిపిస్తే ఒక్కసారి తయారీ విధానం మన అకౌంట్‌లో ఉంది మంచిగా చూడుల్లి.